నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు ఏవీ న్యూస్. నేను మీ కడారి శ్రీనివాస్. ప్రతిరోజు మనం నేటితరం దినపత్రిక అన్ని వాస్తవాలే విశ్లేషణ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మరి ఈ రోజు ప్రధాన అంశాలు ఏమొచ్చినాయో ఒకసారి మనం విశ్లేషణ కార్యక్రమాన్ని చూద్దాం. నేటితరం అన్ని వాస్తవాలే. ఇక ప్రధాన బ్యానర్ ఐటమ్ గా ఆశ ఆకాశమంతా గెలిచింది పిసరంతా, జనసేన జాతీయ పార్టీయా? నెల్లూరులో చదువుకున్న, గుంటూరులో పుట్టా, చీరాల్లో ఆడుకున్న, పల్నాల్లో పెరిగా, కర్నూలులో పుడితే బాగుండేది. పవన్ కళ్యాణ్ ని అందుకే అంటారు తాడు బొంగురం లేని జనసేన పార్టీ. తను ఏం మాట్లాడతాడో అర్థం కాదు. తను ఎప్పుడు ఈ రోజు ఒక మాట మాట్లాడితే మళ్ళీ రేపు ఒక మాట మాట్లాడతాడు. అసలు తెలంగాణకు రాకముందు ఒక తిరిగా మాట్లాడతాడు, తెలంగాణ వచ్చిన తర్వాత ఒక తిరిగా మాట్లాడతాడు. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ మీద ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక కులాలు వద్దంటాడు, కాపు కులం గెలిపిస్తే గెలుస్తా అంటాడు. బీజేపీ అంటే హిందీ మాట్లాడుకునే వారి పార్టీ అని ఒకప్పుడు అన్న ఈ పెద్ద మనిషి ఉత్తరాది ఆధిపత్యం అంగీకరించను అంటాడు. మళ్ళా తర్వాత ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు, ప్రత్యేక ప్యాకేజ్ పేరుతో మోసం చేశారు, తెలంగాణ విడిపోవడం నచ్చలేదు, అన్నం మానేశాను. ఈయన అన్న మాటలు అన్నట్టు ఇవన్నీ. రాజకీయ పార్టీ కావాలంటే 4 రాష్ట్రాల్లో కనీసం 4% ఓట్లు లోక్సభ ఎన్నికల్లో ప్రదర్శన ఉండాలి. అసలు అర్హత ఉందా? జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న జనసేనకి కనీసం అర్హత ఉందా? ఏపీలో ఒంటరిగా ఒక్క సీటు కూడా గెలవలేదు, ఇంకెక్కడ అర్హత? ఇదే విషయంపై నేటితరం చీఫ్ ఎడిటర్ బొమ్మ అమరేందర్ గారు రాసింది ఒకసారి మనం చూద్దాం. చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని పెద్దలు చెప్పిన మాట ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటలు వింటే అర్థం చేసుకోవచ్చు. కానీ తెలంగాణలో రాజకీయాలు కావాలి, తెలంగాణను రాజకీయంగా ఏలాలి. దానికే జనసేన జాతీయ పార్టీ అంట. జనసేన జాతీయ పార్టీనా? అందుకు అర్హత ఏంటో తెలుసా? కనీసం ఏపీలో దిక్కులేదు, కానీ తెలంగాణలో చక్కగా లేనే లేదు. ఆశకు హద్దు లేదు, పవన్ అబద్ధాలకు లెక్కే లేదు. జాతీయ పార్టీ కావాలంటే కనీసం 4% ఓట్లన్నా రావాలి కదా సార్. మీరు జాతీయ పార్టీ ఏంది అని ముక్కు మీద వేలేసుకుంటారు ప్రజలు. రాష్ట్రాల్లో 4% ఓట్లు రావాలి. ఏపీలో పట్టుమని ఒంటరిగా ఒక్క చోట కూడా గెలవలేదు. కూటమితో కలిసి ఇచ్చిన సీట్లు తీసుకున్నారు. ఆ పార్టీల దయాదాక్షిణ్యాల మీద గెలిచి పార్టీ జనసేన. పూటకో మాట, అవసరాన్ని బట్టి బాట. ఇది మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారి మాట. అయితే ఇక వాస్తవానికి వస్తే ఆయన దేనికి కట్టుబడి ఉంటారో అనేది ఆయనకే క్లారిటీ ఉండదు. నిన్న చెప్పిన మాట ఈ రోజు ఉండదు, ఈ రోజు చెప్పిన మాట రేపు ఉండదు. పూటకో మాట ఆయన చెప్పింది ఆయనకే గుర్తుండదు. ఎన్నుకున్న ప్రజలకు అందుబాటులో ఉండరు, నిర్వహిస్తున్న శాఖను నిర్వహిస్తున్నట్లుగా కనిపించదు. కేబినెట్ మీటింగులకు హాజరైన మధ్యలోనే జారుకుంటారు అనే ప్రశ్నలు అనేకం ఉన్నాయి. ఆరోపణలు కూడా ఆ విధంగా వస్తున్నాయి. ఇక గెలిపించిన ప్రజలకు, నమ్మకంగా గెలిపించిన ప్రజలకు మాత్రం ఏం చేస్తున్నారో అర్థం కాదు. దేనికి పొంతన ఉండదు. బీజేపీ దూరం అయినప్పుడు ఒక మాట మాట్లాడతారు, బీజేపీ దగ్గర అయినప్పుడు మరొకలా మాట్లాడతారు. తన రాజకీయం పబ్బం గడుపుకుంటారు. ముఖ్యంగా తెలంగాణ విషయంలో ఆయన పదే విషయం చిమ్ముతూనే వస్తున్నారు. ఏకంగా కొండగట్టు ఆంజనేయ స్వామికే డబ్బులు ఇచ్చానని అంటున్నారు. దేవుడికే డబ్బులు ఇచ్చేంత పెద్ద రాజకీయం చేస్తున్నారు. అంటే దేవుడు అంటే పవన్ కు ఎంత భక్తి ఉందో లేకపోతే భయం ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయం కోసం సనాతనం అని చెప్పే పవన్ దేవుడి కోసం సాయం చేసేంత ఎత్తుకు ఎదిగాడంటే వామ్మో. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు పవన్ నచ్చలేదు, విభజన తీరు నచ్చలేదు అంటే తెలంగాణ విడిపోవడం మీద ఎంత కోపం ఉందో అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏకంగా జాతీయ పార్టీగా జనసేన నిలబెట్టాలనుకుంటున్నట్టు చెప్పుకొస్తున్నారు. జాతీయ పార్టీ అంటే అర్థం ఏంటో తెలిసే మాట్లాడుతున్నారు. నోటికొచ్చింది చెప్పిన వినే వెర్రిజనం ఉన్నారనుకున్నారో అర్థం కావడం లేదు. కానీ ఒక పార్టీకి జాతీయ హోదా కావాలంటే కనీసం 4 రాష్ట్రాల్లో 4% ఓట్లు రావాలి. ఆ మాత్రం అవగాహన లేకుండానే ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేస్తే జనసేన జాతీయ పార్టీ అవుతుందా? జనసేనకు తెలంగాణలో దిక్కు లేదు, కానీ తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రలో బాగా వేస్తారట. అదే మరి కన్నతల్లికి అన్నం పెట్లున్నోడు పినతల్లికి మాత్రం బంగారు గాజులు కొనిస్తా అని నీ రాష్ట్రంలోనే పట్టుమని ఒక్క సీటు కూడా రాలేని జనసేన పార్టీకి ఇంకా మన తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ ఇదో సోది. అసలు జాతీయ పార్టీ కావాలంటే మినిమం 4% 4 రాష్ట్రాల్లో ఓట్లు రావాలి. ఆ కనీస పరిజ్ఞానం లేకుండా ఢిల్లీలో కూర్చొని 1200 మంది చచ్చిపోయారు, 12 ఏళ్ళైనా మీకు లెక్క లేదా? ఏదో సవతి ప్రేమను చూపిస్తున్న పవన్ కళ్యాణ్ చూస్తే నవ్వాలనో ఏడవాలనో అమాయకుడు అని చెప్పేసి అనుకోవాలనో ప్రజలు ఊహించుకోవాలి. అంటే ఒక్కొక్కసారి ఆయన ఏమంటాడంటే బీజేపీ అంటే హిందీ మాట్లాడుకునే వారి పార్టీ, లేదా ఇంకొకసారి ఏమంటాడంటే ఉత్తరాది పార్టీ అని చెప్పింది పవన్ కాదా? ఉత్తరాది అహంకారం చూపిస్తే సహించమని హెచ్చరించింది కూడా పవన్ కళ్యాణే. ఉత్తరాది ఆధిపత్యం అంగీకరించమన్నది పవన్ కళ్యాణ్ కాదా?
బీజేపీ రాజకీయం ఇలా ఉంటే దక్షిణాది దేశం కోసం పోరాటం చేస్తామని చెప్పింది పవన్ కదా. ఢిల్లీ మెడలు వంచుతామని ప్రగల్భాలు పలికింది కూడా పవనే కదా. పాచిపోయిన 2 లడ్డూలు అంటూ హేళన చేసింది పవన్ స్టారే కదా. ప్రత్యేక హోదాకు ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నించింది పవన్ కాదా. ప్రత్యేక ప్యాకేజీ పేరుతో మోసం చేశారని నిలదీసింది పవన్ కాదా. మరి ఇప్పుడు ఆ ప్యాకేజీ గురించి మాట్లాడే దమ్ము పవన్ కళ్యాణ్కు ఉందా? ప్రత్యేక హోదా తెచ్చేంత శక్తి పవన్ కు ఉందా? తెలంగాణ మీ అయ్య జాగిరా అనేందుకు వచ్చిన నోరు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు అని అడిగేందుకు వస్తుందా? ప్రత్యేక హోదా మీద నిలదీసే శక్తి ఉందా పవన్ కళ్యాణ్కి? అప్పుడు విభజన వాదం గుర్తొచ్చిందా? జాతీయ సమగ్రత మీద కళ్ళు తెరిచారా? ఎవరిని మోసం చేస్తారు? పూట పూటకు మాటకు అబద్ధాలేనా? గతంలో చెప్పిన మాటలు జనం మర్చిపోయారా? గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే గెలిచారా? ఎక్కడికి వెళ్తే అక్కడ జనాలను అడ్డుకునేందుకు పవన్ ఆడిన అబద్ధాలు జనానికి గుర్తులేదా? పల్నాడులో ఆడుకుంటానని చెప్పాడు, గుంటూరులో పుట్టానన్నాడు, చీరాల్లో చదువుకున్నా అన్నాడు, కర్నూలులో పుడితే బాగుండు అని అన్నాడు, ఇంకా ఏ కులంలో పుడతామో మనకే తెలియదు అన్నాడు, కుల రాజకీయాలకు దూరం అన్నాడు, పైగా కాపులు సీఎంలు కాలేదన్నాడు, కాపు కులం అంతా గెలిపిస్తే నేను సీఎం అవుతా అని కూడా అన్నాడు. ఇన్ని అబద్ధాలు, ఇన్ని మాటలు, ఇన్ని అబద్ధపు మాటలు మాట్లాడుతుంటే ప్రజలు ఆయన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారో ఒక్కసారి ఆలోచించాలి. ఇక ఒక మాటలో చెప్పాలంటే పవన్ చెప్పిన అబద్ధాల మీద ఒక పుస్తకం కాదు 10 పుస్తకాలు రాయొచ్చు అని ఆంధ్ర ప్రజలే అంటున్నారు. నమ్మకం ముసుగులో నయవంచన చేస్తున్న నాయకుల్ని జనం ఎందుకు ఆదరిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. అవకాశవాదులను ఎందుకు అందలం ఎక్కిస్తున్నారో తెలియని పరిస్థితి. ఈ తరం రాజకీయాల్లో నిజాలకు చోటు లేదని నిరూపిస్తున్నారు. పదే అబద్ధాలే మాట్లాడుతున్నారు. సో రాజకీయంలో ముఖ్యంగా ఉండాల్సిన అర్హత ఏంటంటే సిగ్గు ఉండొద్దు, లజ్జ ఉండొద్దు, మానం ఉండొద్దు, అభిమానం ఉండొద్దు, ఏది ఉండొద్దు, మనం చెప్పింది చెయ్యొద్దు, అన్ని అబద్ధాలు మాట్లాడాలి. ఇది రాజకీయం అని ఒక కొత్త అర్థాన్ని చూపిస్తున్నట్టుగా ఇక్కడ ఉంది. పవన్ ఏమో ఒకసారినేమో అక్కడ పుడితే బాగుండు అంటాడు, ఒకసారి నేను ఇక్కడ పుట్టి పెరిగాను అంటాడు, ఇంకోసారి అక్కడ పుట్టని అంటాడు, ఇక్కడ ఆడుకున్నాను అంటాడు. అంటే ఏ ప్లేస్కు పోతే ఆ ప్లేస్కి అన్వయించుకొని మాట్లాడతాడు. తెలంగాణకు వస్తే మాత్రం తెలంగాణ అంటే నాకు మంచి గౌరవం. గౌరవం అంటే ఏంది? గౌరవానికి అర్థం ఏంది? గౌరవానికి అర్థాలు కూడా తెలియని పరిస్థితి. రాజకీయాలకు వచ్చినాక పూర్తిగా తన వ్యక్తిత్వాన్ని కూడా పాడు చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. చూద్దాం మరి డిప్యూటీ సీఎంగా ఏపీ ప్రజలు ఆయనను నమ్మి గెలిపించుకున్న వాళ్ళకి ఏ రోజు కూడా ప్రజల్లో ఉన్నట్టు కూడా కనిపించరు. మీటింగ్లకు అట్లా వస్తారు, ఇట్లా జారుకుంటారు, 2 డైలాగులు ఇచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతారు. సో మొత్తానికి పూటకో మాట, అవసరానికి బట్టి ఒక బాట. బీజేపీ అంటే హిందీ మాట్లాడుకునే వారి పార్టీ అంటాడు, మళ్ళా ఉత్తరాధిపత్యం మనం ఖండిద్దాం అని చెప్పేసి మళ్ళీ ఉత్తరాది మీద కూర్చున్నాడు. కులాలే వద్దంటాడు, కాపు కులం గెలిపిస్తే మాత్రం నేను సీఎం అవుతా అంటాడు. ఆ సీఎం ఆశ సావదు, ఈయనకు రాదు. ఇక 2వ పేజీలో మనం చూసుకుంటే ఆయన పెద్ద జోక్, కాంగ్రెస్ డిఎంకేల మధ్య ముదిరిన వైరం. రాహుల్ గాంధీపై డిఎంకే ఘాటు విమర్శలు చేస్తూ పెద్ద జోక్ గా అభివర్ణించింది. తమిళనాడు ఎన్నికల్లో కాంగ్రెస్ టీవీకే మద్దతు ఇవ్వడాన్ని డిఎంకే వెన్నుపోటుగా పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ తో పొత్తును డిఎంకే రద్దు చేసుకుంది. ప్రతిపక్ష పార్టీల ఐక్యతను బలహీనపరుస్తున్నది రాహుల్ గాంధీయేనని డిఎంకే ఆరోపించింది. ఇండియా కూటమిలోని విభేదాలకు కాంగ్రెస్ వైఖరే కారణమని మురసోలి సంపాదకీయంలో విమర్శించింది. డిఎంకే ఆరోపణలు కాంగ్రెస్ వర్గాలు ఖండిస్తున్నాయి. ప్రజల తీర్పుకు అనుగుణంగానే నిర్ణయాలుంటాయని చెప్తున్నారు. సో డిఎంకే కాంగ్రెస్ ఈ 2 పార్టీల మధ్య కొద్దిగా వైరం ముదిరినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆయన పెద్ద జోక్ అన్నట్టుగా రాహుల్ గాంధీపై విమర్శలు చేయడం ఇదంతా రాజకీయ దుమారాన్ని లేపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక మరొక వార్తను చూసుకుంటే సన్న రకం వరి విత్తనాలు సిద్ధం చేయండి, రైతు వేదికల వద్ద అందుబాటులో ఉంచండి, సన్న వడ్లు పండించే రైతుల డేటా సేకరించండి, వ్యవసాయంలో కూడా ఏఐ టెక్నాలజీ వినియోగం పెరగాలి, వ్యవసాయ వర్సిటీ నోడల్ ఏజెన్సీగా సాంకేతిక సహకారం ఉంటుంది. వ్యవసాయ రంగంపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఒక మంచి సూచన చేసినట్టుగా ఇక్కడ చూస్తున్నాం. సన్న రకం వరి విత్తనాలకైతే సిద్ధం చేయండి అంటున్నారు. ఎందుకంటే దీనికి వ్యవసాయానికి సాంకేతికత మరింత పెంచుకోవాలని సీఎం అన్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. అగ్రికల్చర్ యూనివర్సిటీని నోడల్ ఏజెన్సీగా పెట్టుకొని సాంకేతికతను పెంచుకోవాలని ఆయన చెప్తున్నారు. వ్యవసాయ శాఖ పలు అధికారులకు ఒక కీలక దిశానిర్దేశం చేసినట్టుగా బోనస్ ఇచ్చే 7 రకాల సన్న వడ్లను అందుబాటులోకి తేవాలన్నారు. 7 రకాల సన్న ఒడ్లు పైన సబ్సిడీ కూడా ఇవ్వాలని ఆయన చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం దమ్మపేట మండలంలో ప్రారంభించిన పైలట్ ప్రాజెక్టును మరింతగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. మొత్తానికైతే సన్న బియ్యం ఈసారి వరి విత్తనాలు సిద్ధం చేయాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు
ఆదేశించారు. ఇది ఇక కాంట్రాక్టర్లకు ప్రజాప్రభుత్వం అండా, దశల వారీగా పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తాం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హామీ 18న నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమం. చలో హైదరాబాద్ కార్యక్రమం ఇక్కడ ఉంది. మరొక వార్తను చూసుకుంటాం. ట్రంప్తో ప్రధాని మోడీ కరాచలనం, జీ సదస్సులో ఆత్మీయ పలకరింపు. ఇక వీళ్ళ పలకరింపు ఇదొకటి. ఇక అసలైతే రాష్ట్రంలో చిన్న సివిల్ కాంట్రాక్టర్ల సమస్యల పట్ల ప్రభుత్వం అత్యంత మానవీయ కోణంలో స్పందిస్తోందని, వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండంగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేసినట్టుగా చూస్తున్నాం. తమకు రావాల్సిన పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా డిప్యూటీ సీఎం స్పందించినట్టుగా చూస్తున్నాం. కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ఆర్థిక శాఖ ప్రతి నెల నిరంతరాయంగా బిల్లులు చెల్లిస్తుందని బట్టి విక్రమార్క వారికి గుర్తు చేసినట్టుగా చూస్తున్నాం. కోమరెడ్డి వెంకటరెడ్డితో కలిపి చర్చలు కూడా జరిగినట్టుగా చూస్తున్నాం. చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఈ నెల 18న చేపట్టదలిసినది వాయిదా వేసుకుంటున్నట్టుగా బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర చైర్మన్ రవీందర్ రెడ్డి కూడా ప్రకటించారు. ఇది ఇక మరొక వార్తను చూసుకుంటే ఇదైతే పెద్ద జోక్. ఇది అవినీతి తిమింగలం. అసలు ఈడు మనిషేనో రాక్షసో లేకపోతే అధికార లేదా ఏం మనిషి పుట్టుక పుట్టిండో అర్థం కాదు. ఇగో ఈ పెద్ద మనిషి అవినీతి ఆనకొండ నరహరి. నిజంగా కరెక్ట్గా పెట్టిరాల అమ్మాయి పేరు నరహరి. నరులను మొత్తం హరించుకుపోయే ఒక నికృష్టపు జీవితం అన్నట్టు ఇది. భారీగా ఆస్తులు గుర్తించిన ఏసీబీ ఇంట్లో 1.54 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్టుగా ఇక్కడ చూస్తున్నాం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల విషయంలో ల్యాండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిని ఏసీబీ అరెస్టు చేసింది. ఆయన ఇంటితో సహా మరి 19 చోట్ల తనిఖీలు నిర్వహించారు. మొత్తం 1.54 కోట్ల నగదు, 5.4 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు, ఆయన బ్యాంక్ భార్య పేరు మీద, ఆయన ఖాతాలో 2.29 కోట్లు ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. మొత్తం ముడి మీదని మొత్తం అన్ని ఎత్తుకపోయింది ఏసీబీ. ఇప్పుడు ఆయన సకదనం ఈ ఏసీబీలు రైడ్ చేస్తూ ఉన్నారు, బాగానే ఉంది. తర్వాత ఏమవుతున్నాయి అనేది మాత్రం ఎవ్వరికీ అర్థం కాదు. అంత డబ్బు మహిమ. మొత్తం ఎన్ని కోట్లు చూడు, ఎన్ని 500 రూపాయలు కట్టలేనట ఇవన్నీ. ఇక పేదోడుగా ఉండక ఎందుకుంటాడు. సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈగిల్ ఫోర్స్ దాడులు. గోవా నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా, 19 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, 14 మంది గంజాయి పాజిటివ్గా గుర్తింపు. యువత ముఖ్యంగా తెలంగాణలో వివిధ కమర్షియల్ పరిధిలో గంజాయి డ్రగ్స్ వినియోగంపై భారీగా ఫిర్యాదులు వస్తుంటే పోలీసులు కూడా చాకచక్యంగా ఈగల్ ఫోర్స్ లెక్క దాడులు చేస్తున్నారు అని చెప్పేసి మనకు వార్త చూస్తున్నాం. యువత చదువుకొని భారీగా దేశ సంరక్షణలో పాల్గొనాలి తప్ప ఇలా త్వరితగతిన సంతోషాలకు, అల్ప సంతోషాలకు, వ్యసనాలకు బానిసైపోయి ఈ డ్రగ్స్ మహమ్మారి బారిన పడి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. అట్లా పాడు చేసుకోవద్దు. ఇక రాజకీయాలకు అతీతంగా ఉద్యమకారులను గుర్తింపు, జూన్ 23 నుంచి దశల వారీగా సంప్రదింపులు. సో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారులను రాజకీయాలకు అతీతంగా గుర్తిస్తామని అందుకోసం ఏర్పడిన కమిటీ స్పష్టం చేసింది. అమరవీరుల స్మారక అమరజ్యోతిని ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సందర్శించింది. చైర్మన్ కేశవరావు నేతృత్వంలో అమరజ్యోతి వేదిక సమావేశం అయింది. మంచిది. కేసీఆర్ హయాంలో స్కీములు, కాంగ్రెస్లో స్కాములు. కరోనా కూడా కేసీఆర్ రైతు బంధు ఏనాడో ఆపలేదు. రేవంత్ ముమ్మాటికి ఎగవేతల రేవంతే. కేసులు పెట్టినా భయపడేది లేదన్న హరీష్ రావు. డైలాగులు మాత్రం ఖతర్నాకున్నాయి. కేసీఆర్ హయాంలో స్కీములు, కాంగ్రెస్లో స్కాములు. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ హయాంలో స్కీములు పెడితే కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి సర్కారు స్కాములకు పాల్పడుతుందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు ఘాటైన విమర్శలు చేశారు. ఎగవేతలకు రేవంత్ రెడ్డి అంటే తనపై తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారని, ఇటీవల నోటీసులు కూడా ఇచ్చారని, ఆయన ఎగవేతల రేవంత్ అని మరోసారి ఆయన వార్తలు పెట్టారు. రైతు బంధు కింద 19,000 కోట్లు ఎగ్గొట్టారని చెప్పారు. కేసీఆర్ హయాంలో కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఏనాడు ఆయన నిధులు ఆపలేదని గుర్తు చేశాడు. కరీంనగర్ జిల్లా అల్గునూరులో మానకొండూరు నియోజకవర్గ స్థాయి డిజిటల్ సభ్యత సమూహులు పాటు సర్పై విస్తృత స్థాయి సన్నాహక సమావేశం ఆయన నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరై ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇక బీజేపీ లబ్ధి చేకూరేలా సర్ ప్రక్రియ. ఇది కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడుతున్నారు. కేంద్రానికి తొత్తుగా మారిన ఎన్నికల సంఘం తెలంగాణ బెంగాల్లో 92 లక్షల ఓట్లు తొలగింపే నిదర్శనం. బూత్ లెవెల్ ఏజెంట్లు సమావేశంలో పిసిసి చీఫ్ ఘాటైన విమర్శలు. బీజేపీకి లబ్ధి చేకూరేలా ఉంది సర్ ప్రక్రియ అంటున్నాడు. ఇక మరొకటి, గచ్చిబౌలి స్టేడియంలో రగ్బీ ప్రీమియర్ లీగ్ లాంఛనంగా ప్రారంభించిన మంత్రి వాకిటి శ్రీహరి. సో రగ్బీ ప్రీమియర్ లీగ్ ను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి
వాకిటి శ్రీహరి ప్రారంభించినట్టుగా చూస్తున్నాం. గచ్చిబౌలిలోని వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రగ్బీ ఆట కోసం ఇక్కడికి ఇచ్చేసిన ఆటగాళ్లకు, కోచ్లకు, అధికారులకు, ఫ్రాంచైజ్ యజమానులకు, భాగస్వాములకు, అభిమానులకు అందరికి కూడా ఆయన అభినందనలు తెలిపినట్టుగా చూస్తున్నాం. సో ఇది ప్రధానంగా 2వ పేజీలో. ఇక 3వ పేజీలో మనం వెళ్తే కేసీఆర్ హయాంలో స్కీములు, కాంగ్రెస్ లో స్కాములు అని హరీష్ రావు మాట్లాడిన మాటలు ఇక్కడ చూస్తున్నాం. కేసీఆర్ ఏమో కరోనా లాంటి సమయంలో కూడా కేసీఆర్ రైతు బంధు ఇచ్చేస్తే, రేవంత్ రెడ్డి మాత్రం స్కాముల పేరుతో ఎగవేత రేవంత్ అన్నట్టుగా, కమిషన్ల రేవంత్ అన్నట్టుగా ఇక్కడ హరీష్ రావు గారు అయితే చెప్తున్నారు. ఎందుకంటే హరీష్ రావు మాట్లాడుతూ మేనిఫెస్టోలో చెప్పని కేసీఆర్ ప్రభుత్వంలో రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి లాంటి స్కీములను కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తే సివిల్ సప్లైలో, సింగరేణిలో, హోమ్ రోడ్లు, పిల్లలకు అన్నం పెట్టే గుడ్లలో, బట్టల్లో స్కాములు రేవంత్ సర్కారులు చేస్తున్నారని ఇంతకంటే దరిద్రం ఇంకోటన్నా ఉందా? సో చూడాలి మరి అది రాజకీయ కామెంటా లేకపోతే ఏందో అని చూడాలి. ఇక మనం ఒకటి చూడొచ్చు, అవినీతి ఆనకొండ నరహరి 1.3 కిలోల బంగారం, 8 కిలోల వెండి ఆభరణాలు, భార్య పేరున 2 బ్యాంకు లాకర్లు, 1 కారు ఉన్నట్లు అధికారులు తేల్చారు. రంగారెడ్డి జిల్లాలో 5 ఓపెన్ ప్లాట్లు, మహేశ్వరంలో 1.24 ఎకరాల వ్యవసాయ భూమి, పుప్పాలగూడలో ఓ అపార్ట్మెంట్లో ఉన్నట్టు గుర్తించారు. నార్సింగ్లో అపార్ట్మెంట్లు, గచ్చిబౌలి టీఎన్జీ కాలనీలో, చెత్రినాకలో 3 అంతస్తుల భవనం. బా ఈయన ఆస్తులు పాడుగాను మొత్తం సర్వనాశనం అయిపోయింది. సో ఇది బీజేపీకి లబ్ధి చేకూరేలా సర్ ప్రక్రియ అని చెప్తూ టీసీసీ ప్రెసిడెంట్ కూడా మాట్లాడుతున్నది మనం చూసాము. ఇక సన్న రకం విత్తనాలు అయితే తొందరగా రైతులకు అందియాలి అని చెప్పేసి. సో గచ్చిబౌలి స్టేడియంలో రగ్బీ ప్రీమియర్ లీగ్ కూడా చూస్తున్నాం. బీసీలపై కక్షపూర్య చర్యలకు పాల్పడ్డ జగన్ అమర్నాథ్ గౌడ్ హత్య ఇందుకు నిదర్శనం అనే ఒక వార్త చూస్తున్నాం. జగన్ హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీల శాఖ మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలో బీసీలపై కక్షపూరిత చర్యకు, కుల రాజకీయాలకు ఇక్కడ ఎక్కువగా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. దీంట్లో బీసీలకు, వైసీపీలో బీసీలకు ఇది కక్షపూరితంగా చేశారు జగన్ అని చెప్పేసి చెప్తున్నారు. గెలిచిన తర్వాత ప్రజలకి ఏం చేస్తానని చెప్పాలి కానీ వాడు అట్ట చేసిండు, వీడు ఇట్ట చేసిండు, ఎంతసేపు ఓడిపోయిన వాళ్ళ మీద తమ పుణ్యకాలం అంతా జరిపించుకునే ముచ్చట ఇక్కడ కనిపిస్తుంది. ఇక ట్రంప్తో మోడీ కరాచాలనం మనం చూస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా ఉద్యమకారులకు గుర్తింపు, రాజకీయాలకు అతీతంగా ఉద్యమకారులకు గుర్తింపు. అసలు ఇది సాధ్యమయ్యే పనేనా? ఏం చేస్తారో కేశవరావు గారు చూడాలి. మరి పారదర్శకంగా యూరియా పంపిణీ, ఫర్టిలైజర్స్ యాప్ ద్వారా ఇంటి నుంచే బుకింగ్. జూలై 19 నుంచి ఉజ్జయిని మాంకాళి బోనాలు, ఆహ్వాన పత్రికను మంత్రి పొన్నంకి అందజేత. ఇక తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సికింద్రాబాద్ శ్రీ మాంకాళి ఉజ్జయిని దేవస్థానం ఆషాఢ మాస బోనాలు ఉత్సవాలకు ముస్తాబవుతోంది. సో అందుకోసం ముందస్తుగా ఏర్పాట్లపై చర్చించేందుకు వివరాలు మంత్రికి సమర్పించారు. ఆలయ దేవస్థానం ప్రకటించిన అధికారిక షెడ్యూలు మహోత్సవాలు కీలకమైన బోనాల ఉత్సవాన్ని ఆగస్టు 2వ తేదీన ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకైతే ఈ ఆషాఢ మాసం అమ్మవారి బోనాలు అయితే అవుతున్నాయి. ప్రతి ఒక్కరు గమనించండి. రంగం కార్యక్రమం సోమవారం ఉదయం 8:30 భవిష్యవాణి వినిపిస్తారు. మొత్తానికైతే 19వ తేదీ ఆదివారం 4 గంటలకు అమ్మవారి ఘటోత్సవం కార్యక్రమం కూడా ఈ ఉత్సవాలు జరుగుతాయనేది మనకి ఇక్కడ తెలుస్తోంది. సో ఇది ప్రధానంగా 3వ పేజీలో. ఇక 4వ పేజీలో ప్రధానంగా మనం చూసుకుంటే, ప్రధానంగా 4వ పేజీలో జకాపూర్ గ్రామంలో మన పోలీస్ మన ఊరు కార్యక్రమం. సో మొత్తానికైతే ప్రజలకు పోలీసులకు మధ్య దూరాన్ని తగ్గించి కమ్యూనిటీ పోలీసింగ్ను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా సిద్దిపేట పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకమైన మన పోలీస్ మన ఊరు ముందు ఉంది. సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాల్ మంగళవారం చినకోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జక్కాపూర్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో ప్రవేశించిన వెంటనే సిపి రష్మి పెరుమాల్ సిద్దిపేట సురక్ష నేత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. సో సీసీటీవీలు కూడా 24 పెట్టారట. డ్రగ్స్, సైబర్ క్రైమ్, ట్రాఫిక్ వివిధ దాని మీద అవగాహన కూడా కల్పించారు. కొంత క్రీడల వైపు కూడా ప్రోత్సహించేందుకు కొన్ని ఎగ్జామ్ కూడా విద్యార్థులతో కలిసి మొత్తానికైతే ఫ్రెండ్లీ పోలీస్కి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మన ఊరు మన పోలీసు ముద్దుగుంది. సో ప్రతి జిల్లాలో నియోజకవర్గంలో కూడా ఇవి ఉండాలి, మన ఊరు మన పోలీస్ అని. మరొక వార్త చూస్తే గట్టుపల పుట్టపాక రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చాలి అంటూ మాజీ జెడ్పీసీ కర్ణాటి వెంకటేశం ఇదైతే అప్పీల్ చేస్తున్నాడు. రైట్, గట్టుప్పల్లో పుట్టపాక రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చాలి అంటూ మంగళవారం అయితే విలేకరుల సమావేశంలో గట్టుప్పల పుట్టపాక రోడ్డు ప్రధానమైందని, రోడ్డు పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ క్రింద ఉన్నందున
ఇలాంటి రోడ్డును R&Bకి మార్చి డబుల్ రోడ్డుగా మార్చాలని గట్టుపల పరిసర ప్రాంతాలే కాకుండా చండూరు నుండి హైదరాబాద్ పోచంపల్లి వ్యాపార నిమిత్తం వెళ్ళే ఎంతో మంది ప్రయాణికులు కూడా ఈ రోడ్డు గుండా వెళ్తారు కాబట్టి డబుల్ రోడ్ చేయాలని వాళ్ళు ఇది చేస్తున్నారు. ఇక మహిళను నమ్మించి క్షణాల్లో 9 గ్రాముల బంగారాన్ని కాజేసిన నిందితులు అరెస్టు. సో వెంకట్రావుపేట గ్రామంలో మహిళను నమ్మించి క్షణాల్లో 9 గ్రాముల బంగారం కాజేసిన నిందితులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు ఎస్ఐ రవికాంతరావు. ఇక వివరాలు అయితే తోగుట పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకట్రావుపేట గ్రామంలో ఒక మహిళ వద్ద నుండి బంగారు పుస్తెల తాడు కడిగి మెరిపిస్తామని చెప్పి మోసం చేసి కేసును ఎంతో బంగారు గెలుసును కడిగి మీకు ఇంకా మెరిసేలా చేస్తామంటే ఆ పిచ్చోళ్ళు మరి ఆయనకి ఇచ్చారు. దాన్ని కూడా మోసం చేసి తీసుకుంటే పోలీసులు పట్టుకొని లాకప్లు వేసారు. ఇది సో బంగారం అంటే అంత ఇదైపోతుంది. ఒక్కొక్కడేమో బంగారం మెడలు వేసుకుంటే గుంజుకొని పోతారు, ఒకడేమో పీక్కొని పోతారు, ఇంకొకరేమో ఇట్లా నమ్మించి మోసం చేస్తారు. తస్మాత్ జాగ్రత్త. మీ బంగారం వస్తున్నప్పుడు ఇంట్లోనే పెట్టుకోండి, బయటికి వెళ్తే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రాణం మీదకి వస్తుంది బంగారం ఇప్పుడు మెడలు వేసుకోవాలంటే. అది ఇక మరొక వార్త చూస్తున్నాం. రవీంద్ర భారత్లో తురకాశ సర్పంచులకు ఘన సన్మానం. ఏంది ఇది? సంస్థ నారాయణపురం హైదరాబాద్లో రవీంద్ర భారత వేదిక బీసీ టైమ్స్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో గెలుపొందిన బీసీ ముస్లిం వర్గానికి చెందిన కాశ సర్పంచులకు ఘన సన్మానం. ఓహో, రవీంద్ర భారతి వేదిక సిటీ టైమ్స్ ఆధ్వర్యంలో ఇటీవల ఎన్నికల్లో బీసీ ముస్లిం వర్గానికి చెందిన కాశ ఎవరైతే సర్పంచులు అయినారో వాళ్ళందరికీ సన్మానం చేసిరట. మంచిది. అథ్లెటిక్స్ 100 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థికి సన్మానం చేసిరట. మంచిది. డిగ్రీ కళాశాల స్వయం ప్రతిపత్తి గజ్వేల్కు చెందిన టి జ్ఞానేశ్వర్ ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ లో 100 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానం పొందుకుంటూ ఆల్ ద బెస్ట్. మంచిది. శ్రీ కమలం వాసవి మాత ఆలయాన్ని సందర్శించిన ఆర్యవంశ నాయకులు. మరో పెనుగొండ క్షేత్రంగా గజ్వేల్ వాసవి మాత ఆలయం. ఎన్సి రాజమౌళి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నిర్మాణంలో ఉన్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి ఆలయాన్ని ఆర్యవైశ్య నాయకులతో కలిసి సందర్శించారు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి, మాజీ కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ శ్రీ వాసవ కన్యక పరమేశ్వర అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకున్నారు. సో మంచిది. ఆటోను ఢీకొట్టి కారు 2 దుర్మరణం. అయ్యో. పాఠశాల వాహనాలపై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు, 60 బస్సులు సీజ్. ఇది చాలా ముఖ్యమైన వార్త. ఎందుకంటే పాఠశాలలు ఇక మొదలైనవి కాబట్టి మూలకున్న బస్సులను కూడా కొత్తగా రంగేసి తీసుకొని వస్తారు. ఆ బస్సులో పోతుంటే మరి పిల్లల ప్రాణాలకు ఎంత చెలగాటం ఆడతారో నిజంగా స్కూల్ యాజమాన్యాలు, ప్రైవేటు ఆ స్కూల్ యాజమాన్యాలు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఉండకపోతే పోలీసులు, రవాణా శాఖ ఇట్లా చేసుకొని ఇప్పటికే 60 బస్సులు సీజ్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ స్కూల్ పిల్లల బస్సు ఏదైతే ఉందో ఫిట్గా ఉండేటట్టు మీరు చూసుకుంటే మంచిది. ఇది ప్రధానంగా 4వ పేజీలో. ఇక 5వ పేజీలో చివరిగా మనం ఒకసారి చూసుకుంటే, ప్రశ్నించే గొంతుకలపై దాడులు చేస్తే యువత తిరగబడడం ఖాయం. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర విభజన విభాగం అధ్యక్షుడు నందిగామ రాజ్ కుమార్ జానీ నీటి లీకేజీ బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి. గత కొంతకాలంగా ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర మంత్రి, ఎడ్యుకేషన్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన ఆ ఒక్క తప్పిదము అండ్ అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు అన్న ఒక మాట పూర్తిగా జెన్జీ ఉద్యమం కూడా మొదలైంది. ఆ మంత్రి పదవికి రాజీనామా చేయాలనేది ప్రతి ఒక్క పార్టీ నుంచి కూడా ఉంది. ఇక్కడైతే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర విభజన విభాగం అధ్యక్షుడు నందిగామ రాజ్ కుమార్ అయితే డిమాండ్ చేస్తున్నాడు. మతోన్మాద దాడులను సహించేది లేదని, రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను ప్రాణాలు అర్పించైనా కాపాడుకుంటామని నందిగామ రాజ్ కుమార్ జానీ స్పష్టం చేశారు. జైపూర్లో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే పైన దాడిని కూడా నిరసిస్తూ ఖమ్మం గడ్డపై తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిపారు. నందిగామ రాజ్ కుమార్ అధ్యక్షతన ఈ సభ జరిగినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మేధావులతో కలిసి వారు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు, దీనిపైన కూడా ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న ఈ మంత్రి అసలు మంత్రిగా కొనసాగడం లేదని గట్టిగా ధర్నా చేశారు. ఇక మరొక వార్త చూసుకుంటే 800 కోట్ల విలువైన 8 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిరక్షించాలి. ఇది కలెక్టర్లకు టాస్క్ మీద టాస్క్. ఇది తిరుమలగిరిలోని తోకట్ట సర్వే నెంబర్ 157/1లో ఉన్న స్థలంలో 6000 ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వ ప్రతిపాదన చేసింది. 8 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చాడు మన్నె క్రిషాంక్. సో చూద్దాం
6,000 ఇందిరమ్మ ఇళ్ల కోసం కంటోన్మెంట్లో 800 కోట్ల విలువైన 8 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కోరిన బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలని కలిసి కంటోన్మెంట్ తిరుమలగిరి మండలం తోకొట్ట సర్వే నెంబర్లో 157/1లో ఉన్న 8 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిరక్షించాలంటూ చట్టపరమైన రికార్డులు కూడా ఉన్నాయని చెప్పేసి దాదాపు 800 కోట్ల విలువైన ప్రజా ఆస్తి అది అని కలెక్టర్ గారికి అయితే ఇచ్చారు. ఇక ఇదొక వార్త అయితే 27వసారి రక్తదానం చేసిన బీఎస్పీ నేత నిషాని. సో 27 సార్లు నిషాని బీఎస్పీ నేత రక్తదానం చేసినట్టు 2006 నుంచి 2009 వరకు ఆయన రక్తదానం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మనం మాట్లాడుకున్నాం, యువత ఖచ్చితంగా రక్తదానం అయితే చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి ప్రత్యామ్నాయం వస్తుంది, కానీ రక్తానికి మించిన ప్రత్యామ్నాయం అయితే ఏది లేదు. రక్తము మనం ఒక ప్రాణాన్ని కాపాడాలంటే రక్తమే ఇంపార్టెంట్. ఆ రక్తాన్ని రక్తదానం చేసే వాళ్ళు ఖచ్చితంగా బాధ్యతగా గుర్తించండి. ఇక జిల్లా అంతటా అల్పాహారాన్ని అందించేందుకు సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణానికి గాను స్థల పరిశీలన కలెక్టర్ మను చౌదరి. సో నిజంగా తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో ఒక మంచి టిఫిన్ ఏర్పాటు చేసి పిల్లలకి చేశారు. దానికి కావాల్సిన కిచెన్ స్థలానికి కలెక్టర్ పర్యవేక్షించారట. మంగళవారం జిల్లా కలెక్టర్ మను చౌదరిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అంతటా అల్పాహారాన్ని అందించే విధంగా ఉండేందుకు సెంట్రలైజ్డ్ కిచెన్ వాటి నిర్మాణానికి స్థల పరిశీలనకై షామీర్పేట్, మూడుచింతలపల్లి మండలాల్లో హాస్టల్ను తనిఖీ చేస్తున్నామన్నారు. సో ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్లు ఈ ప్రాథమిక పాఠశాలలో కూడా ప్రభుత్వ పాఠశాలలో పెట్టే ఈ టిఫిన్ కార్యక్రమం మీద దృష్టి సారించాలి. ఎటువంటి అవినీతి జరిగినా వెంటనే కలెక్టర్లు చర్య తీసుకో విధంగా ఉండాలి. ఇది ఇక తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేద్దామంటూ కవితక్క ఒక స్టేట్మెంట్ అయితే చూస్తున్నాం. తెలంగాణ ఉద్యమ పోరాటం, అస్తిత్వం, ఆత్మగౌరవం, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, భవిష్యత్ కార్యాచరణ అనే అంశంపై తెలంగాణ రక్షణ సేన ఈ నెల 18వ తేదీన నగరంలో ఈఎన్ గార్డెన్లో ఉదయం 10 గంటలకు మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ సమావేశాన్ని అయితే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తుంది. సో వీలైన వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి, చూడండి. ఇది ఇక నీట్ పరీక్ష సజావుగా జరిగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయండి విజయేందర్ రెడ్డి. జిల్లాలో 12 పరీక్ష కేంద్రాలు, 3,311 మంది అభ్యర్థులు హాజరు. మేడ్చల్ జిల్లా ఇది సంబంధించిన వార్త. జూన్ 21వ తేదీన జరగనున్న నీట్ పరీక్ష టెస్టు ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి సంబంధిత అధికారులను అయితే చూశారు. ఈ నెల 21న జరగనున్న నీట్ పరీక్ష మీద కలెక్టర్కు పూర్తిగా బాధ్యత తీసుకొని అధికారులను కూడా ఆదేశించడం జరుగుతోంది. ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర 26 షెడ్యూల్ ఖరారు అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆగస్టు 2న ప్రధాన బోనాల ఉత్సవం నడుస్తుంది. జూలై 19న అమ్మవారి ఘటోత్సవం ఎదుర్కోలు ఉంటుంది. సో మొత్తానికైతే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అయితే మళ్ళా వస్తున్నాయి. ఇక చిన్నారి జ్ఞానేశ్వర్ మిస్సింగ్ పై ముమ్మర దర్యాప్తు. కాకినాడ జిల్లా తుని చిన్నారి జ్ఞానేశ్వర్ పై కేసు పెద్దాపురం డిఎస్పీ తిలక్ కీలక విషయాలు చెప్పారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని 35 నిమిషాల వ్యవధిలో బాలిక మిస్ అయిందని చెప్పుకొచ్చారు. చిన్నారి జ్ఞానేశ్వరి సమాచారం వెంటనే గాలింపు చర్యలు చేపట్టామన్నారు. జీడి పిక్కలు ఏరుకునే వారిని కూడా పిలిచి వారి గురించి విచారించామన్నారు. పాపం మిస్ అయిన చోట బొమ్మలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. 4 రోజులుగా ఎలాంటి ఆహారం లేకపోవడంతో ఆమె చనిపోయిందని వెల్లడించారు. కుక్క పోస్ట్ మార్టం రిపోర్టు 2 రోజుల్లో వస్తుందని డిఎస్పీ. సో మొత్తానికి అయితే ఇట్లా చనిపోయినట్టుగా చూస్తున్నాం. ఇక మరొక వార్త. ఈ నెల 28న చలో కొడంగల్ను విజయవంతం చేయండి. సో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు సీమా శ్రీనివాస్, తెలంగాణ సీనియర్ ఉద్యమకారుడు పాలకుర్తి కృష్ణ పిలుపులి. సో మొత్తం మీదకైతే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా కార్యాలయం బీకే బజార్లో సమావేశం జరిగింది. సమావేశంలో అధ్యక్షత వహించిన తెలంగాణ సీనియర్ ఉద్యమకారుడు పాలకుర్తి కృష్ణ ముఖ్య అతిథిగా వచ్చి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమా శ్రీనివాసులు మాట్లాడుతూ ఉద్యమకారుల హక్కుల సాధన కోసం ప్రభుత్వం కేకే కమిటీని నిర్వహించింది. విధి విధానాలు త్వరగా ముందుకు తీసుకెళ్లాలని అయితే వీళ్ళందరూ ఒక విజయం చలో వరంగల్ అని కొడంగల్ అని చెప్పేసి ఈ నెల 28న చేస్తూ ఉన్నారు. ప్రతి జిల్లాలో కూడా తెలంగాణ ఉద్యమకారుల ఫోరాన్ని అయితే ఏర్పాటు చేయాలి. ఉద్యమకారులకు సరైన అవకాశాలు రావాలని ఆలోచిస్తున్నాం. రైట్. ప్రధానంగా మనం నేటితరం దినపత్రికలో ప్రధానంగా వాస్తవాలన్నీ చూసుకుంటే ఒకసారి పవన్ కళ్యాణ్ పైన పూర్తిగా
ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు, ఆయన రాజకీయ జీవితం, ఆయన సినీ జీవితం కూడా ఏది కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉంది. ఒకసారి ఓ మాట మాట్లాడితే ఇంకోసారి ఓ మాట మాట్లాడతాడు, ఇవాళ ఒక మాట్లాడితే రేపు ఒక మాట మాట్లాడతాడు. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ తాడు లేని బొంగరం మాదిరిగా తన జీవితాన్ని కూడా ఉంది. పట్టుమని ఒక సీటు కూడా తన జనసేన ఖాతాలో చేసుకోలేని ఆ పెద్ద మనిషి కూటమి పేరుతో వచ్చేసి ఒక్కని ఓడించడానికి కూటమి పేరుతో వచ్చేసి ఆ కూటమిలో ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా ఆయన ప్రజలకు చేసింది ఏం లేదు. సో మొత్తానికైతే తెలంగాణ వచ్చి నీ అయ్య జాగిరా అనడం వివాదాస్పదం కావడం, మళ్ళీ ఢిల్లీలోకి వెళ్ళి 1200 మంది చచ్చిపోయారు, 12 ఏళ్ళైనా మీకు గుర్తు రావడం, ఇవన్నీ బంద్ చేసి ముందు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన జిల్లాను ఆయన రాష్ట్రాన్ని చూసుకుంటే మంచిదని తెలంగాణ వాదులు కోరుతున్నారు. ఇది ఇవాల్టి ప్రత్యేకమైన నేటి తరం దినపత్రిక విశ్లేషణ. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్. సైనింగ్ ఆఫ్ కడారి శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.